नघायै नमः। వచ్చిన ప్రతి సంబంధం మా కళ్ళల్లో తడి మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే చీకటి తర్వాత వెలుగొస్తుందని, ఆశలుదులుకున్న సంతోషం తిరిగొస్తుందని నిరూపించాడు. ధనంలో గుణంలో రాముడంత వాణ్ణి తెచ్చి నీకు ముడిపెడుతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలమ్మా? ఒకప్పుడు శ్రీవల్లంటే దురదృష్టం, శ్రీవల్లంటే దోషం. కాని ఈరోజు ఊరంతా కమల కూతురుకు మించిన అదృష్టవంతురాలు లేదు అని అంటుంటే సంబరంతో ఉక్కిరిబిక్కిరవుతున్నానమ్మా. ఏ తల్లికైనా బిడ్డని కడుపులో మోసి లోకాన్ని చూపించే కాలం కష్టతరమైంది, పునర్జన్మలాంటిది. కానీ అంతకు మించి నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టడానికి ఈ అమ్మ ఎంతో బాధను అనుభవించిందమ్మా. అమ్మా, కానీ ఇప్పుడు ఆ బాధ కష్టం అన్నీ గాలికి ఎగిరిపోయాయి. అంతటి ఉత్తముడికి నువ్వు భార్య అవుతుంటే నువ్వే కాదు, నువ్వు పుట్టిన ఇల్లు ఎంతటి పుణ్యం చేసుకుందా అనిపిస్తోంది. అబ్బాయి వాళ్ళొచ్చారు, కన్నీళ్లు తుడుచుకోమ్మా, తుడుచుకో. నీకు మాకు కన్నీళ్లు చెమ్మగిలటం ఇదే చివరిసారి. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాక నీ పెదాల మీద నవ్వు తప్ప నీ కంట్లో నలక పడకూడదు. పదమ్మా, రా. పద. అమ్మా, మొదట పట్టుబట్టలు తీసివ్వండి. ఒక్క నిమిషం పంతులు గారు. కార్యక్రమం మొదలయ్యేలోపు అత్తింటి తరపున నా కోడలికి ఓ కానుకివ్వాలి. శుభం, ఇవ్వండమ్మా. చూసారు అత్తయ్య? బాగా చూడు బామ్మ, అత్తారింట్లోకి అడుగు పెట్టక ముందే మన శ్రీవల్లికి ఎన్ని కానుకలు. సంబంధం ఎవరిది? ఈ బాస్ అంటే తరపు వాళ్ళది. అబ్బబ్బబ్బబ్బా, మా పిన్ని నెక్లెస్ వేశాక శ్రీవల్లి కళే మారిపోయింది. ఎలా ఉందొదిన గారు మీ వియ్యపురాలు మీ కూతురికి తెచ్చిన కానుక? నా బిడ్డ మీద మీకున్న ప్రేమాభిమానాలకి వెలకట్టగలమా వదిని గారు? నా కోడలు లక్ష్మీదేవిలా లేదు? అందుకేగా విష్ణుమూర్తిని ఈ లక్ష్మీదేవి చేతుల్లో పెడుతున్నావు.
రా కాంతమ్మక్క, నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది. రాకుండా ఎలా ఉంటాను? వదిన గారు, శ్రీవల్లి గారి స్నేహితురాలు వైష్ణవి గారి అత్తయ్య. ఓ, చాలా సంతోషం. శ్రీవల్లి, నువ్వు మామూలు అదృష్టవంతురాలివి కాదమ్మా. అందరూ ఆడపిల్లలు అత్తారింటికి వెళతారు. నువ్వు మాత్రం భవానీ గారి కొడుకును పెళ్లి చేసుకుని సాక్షాత్తు వైకుంఠంలోకి అడుగు పెడుతున్నావు. ఇన్నాళ్ళు అందరూ ఏదేదో అనుకున్నారు. నేను పొరపాటు పడ్డాను. కానీ నీ రాత చాలా గట్టిగా రాసుకున్నావు శ్రీవల్లి. అందుకే అదృష్టాన్ని శ్రీమంతాన్ని కలిపి తాళి కట్టించుకోబోతున్నావు. అమ్మా, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఉంగరాలు మార్చుకోవాలి. గౌతమ్, వెళ్ళరా, త్వరగా వెళ్ళి పిలు. వస్తున్నాడు పెద్దమ్మా. అమ్మా, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. అబ్బాయిని కూర్చోబెట్టాలి. గిదేంది బావ గిప్పుడు బయటికి పోతుండు? బిజినెస్ మనుషులు కదా, నిమిషం కూడా తీరుకుండదు. ఇదేంటి, ఇందాక వాడు ఇక్కడే కదా ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, ఎంతసేపు అబ్బాయిని పిలవండి, టైం లేదు. ఏమండి, ఒకసారి వాడిని పిలుచుకురండి. నేను పిలుచుకొస్తానండి. నాకు అదంతా చెప్పొద్దు. ఈవినింగ్ లోపు ఫ్యాబ్రిక్ డెలివరీ అయిపోవాలి. బావ ఎటుపోయిండు? ఇప్పుడే కదా వచ్చింది, యాడికి పోయింటాడు? ఏయ్, ఆగు! నువ్వేంటిక్కడ? ఓ, ఎంగేజ్మెంట్కి వచ్చావా? నా సంగతి తర్వాత, నువ్వెందుకు వచ్చినావు? పర్వాలేదు, నేను ఇచ్చిన డోసు బాగానే పనిచేసిందే. అప్పటికంటే ఇప్పుడు పద్ధతిగా కనిపిస్తున్నావు. మారాలి, మారి తీరాలి. లేదంటే మగాడి ముందు జస్ట్ నిలబడే అర్హత కూడా కోల్పోతాం. ఊర్ని ఎవడ్రా నువ్వు? నా మీద పడి ఏడుస్తున్నావు? అయినా ఈయన్ని గేడుకెవరు పిలిచిండ్రు? అమ్మా, అబ్బాయిని పిలిపించండి. అదిగో వచ్చేస్తున్నాడు.
బావ నిన్నే చూస్తున్నాడే, తలెత్తు. నాకెరక నేనే, నాకు సిగ్గైతుంది. అబ్బో, అక్కా, బావ నిన్ను పిలుస్తుండు. వెళ్ళు, మళ్ళీ తప్పనుకుంటారు. ఆ సరేనే. ఇది మీ అక్కకివ్వు. ఫోన్ ఇవ్వన్నాను. అక్కా, బావ ఒకసారి చూడమంటుండు. తప్పు. మగాడి ముందు తలంచుకోవడం చూసి అది ఇన్స్టెంట్ నటన అనుకున్నాను, బట్ పర్మనెంటే. గుడ్, ఇలాగే ఉండాలి. అక్కా, బావ కన్ను అర్పకుండా నిన్నే చూస్తుండు. అది ఆయన ప్రేమ. జిందగీ అంతా గది గట్లనే ఉంటది. అమ్మా, ఇక అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయి పక్కన కూర్చోబెట్టండి. ఉంగరాలను తాకాక ఆశీర్వాద పూజ చెయ్యాలి. హలో, అరే, నీకోసం అందరూ లోపల వెయిట్ చేస్తుంటే మీరు బయట ఏం చేస్తుర్రు? ఓ, సామ్రాట్ గారు లోపలికి వచ్చేసినట్టున్నాడు. సరే, మీరైతే రండి, లోపల పిలుస్తుండ్రు. అది కాదు. ఏ రండి జల్దీ, పద, టైం అవుతుంది. ఆడదానికి విలువిస్తే మొగుడవుతాడు. అదే టైంకి విలువిచ్చి కరెన్సీ సంపాదిస్తే మగాడవుతాడు. ఇదేంది, గాయన పోయి శ్రీవల్లి పక్కన కూర్చున్నాడు? ధమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? దమా ఖరాబ్ అయింది వాడికి కాదు, నీకు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చున్నాడు. పెళ్లి కొడుకా? పెళ్లి కొడుకు కాదు, శ్రీవల్లికి కాబోయే హస్బెండ్. నేనేమవుతానో నాకు తెలుసు, కానీ నువ్వాడదానివో లేదో చెక్ చేసుకో. ఇట్లాంటోడు మా శ్రీవల్లికి మొగుడా? అంటే అతను పెళ్లి కొడుకు. మరి నువ్వు? వాడి ఫ్రెండ్ని.
రే గౌతమ్ రారా. వస్తున్నా పెద్దమ్మా. కాంతమత్త చూసినా అమ్మ బావని ఎట్లున్నాడు? సూపర్ ఉన్నారమ్మా. మా అక్క అదృష్టవంతురాలంటే ఒప్పుకుంటావా మరి? ఒప్పుకోవడం ఏంటి, అక్షింతలేసి ఆశీర్వదిస్తాను. శ్రీమాత శ్రీ మహారాజ్ అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. రండి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి.